అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటితే జరిమానా ఎంత? ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గత ఆర్థిక సంవత్సరానికి 2023-24కు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు ఈరోజు జూలై 31తో ముగియనుంది. ఏదైనా కారణాలతో గడువులోగా రిటర్ను దాఖలు చేయలేని వారు మరో అవకాశం ఉంటుంది. ఏదైనా కారణాలతో గడువులోగా రిటర్ను దాఖలు చేయలేని వారికి మరో అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం వారు కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మరి జరిమానా ఎంత ఉంటుంది? ఎంత జరిమానాతో రిటర్ను సబ్మిట్ చేయవచ్చు? గడువులోగా రిటర్న్లు ఫైల్ చేయలేకపోతే ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234F కింద పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ పెనాల్టీ రుసుముతో కలిపి డిసెంబర్ 31 వరకు రిటర్న్ దాఖలు చేసుకోవచ్చు. పన్ను వర్తించే ఆదాయం 5 లక్షల రూపాయల పైన ఉన్నప్పుడు జరిమానా మొత్తం 5,000 రూపాయలు ఉంటుంది. పన్ను వర్తించే ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉంటే జరిమానా 1,000 రూపాయలు కట్టాలి. ఐటీఆర్ సబ్మిట్ సమయంలో చెల్లించాల్సిన పన్ను 0 చూపిస్తున్నప్పటికీ ఆలస్యంగా ఫైల్ చేస్తే జరిమానా తప్పదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ పన్ను చెల్లించాల్సి వస్తే ఆ మొత్తానికి ఆలస్యంగా ఫైల్ చేస్తున్నందుకు వడ్డీ కూడా చెల్లించాలి. పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లింపుదారులను బట్టి రిటర్న్ను సమర్పించేందుకు గడువు తేదీలు వేరువేరుగా ఉంటాయి. వ్యక్తులు, వేతన జీవులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు HUF జూలై 31లోగా రిటర్న్ దాఖలు చేయాలి. కంపెనీలు, సంస్థల్లో పనిచేసే భాగస్వాముల ఆదాయపు ఖాతాలను ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వారు ఐటీ రిటర్న్స్లను సమర్పించేందుకు మరింత గడువు కల్పిస్తారు. కంపెనీలు ఐటీఆర్ సబ్మిట్ చేసేందుకు ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ లావాదేవీలు జరిగిన వారు సెక్షన్ 92E కింద ఆ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాంటి పన్ను చెల్లింపుదారులు రిటర్న్లు దాఖలు చేసేందుకు ఈ ఏడాది నవంబర్ 30 వరకు గడువు ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.